అందరికీ శనార్థులులా అందరు బాగున్నారా? నేను మీ D6 ధనాధన్ యాదననులా. ఎన్నో ఊళ్ళల్లో ఎంతో కళ ఉన్న కవులు, కళాకారులు, డప్పు కళాకారులు, వాయిద్య కళాకారులు, పాటలు పాడేటోళ్ళు, డిల్లెం బల్లెములు, ఆదివాసీ కళాకారులు, ఇట్లా చాలా మంది కళను వాళ్ళ దాంట్లో వాళ్ళే దాపెట్టుకొని ఉంటారు. అయితే వాళ్ళ కళను తీసి లోకానికి చూపించాలని మా D6 నుంచి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. పల్లె వెలుగులు అని పెట్టినాము. అయితే ఈరపట్నం దగ్గర ఉన్న ఈ ఉప్పర్గూడ గ్రామంలో పల్లె వెలుగు దాగి ఉందిలా. ఆమె ఎవరో కాదు, మన శోభారాణి. యూట్యూబ్లో ఎన్నో పాటలు పాడి ఎంతో అలచల్ ఓ చక్రం తిప్పిందనుకో. అట్లాంటి అక్క దగ్గరికి మనం ఈరోజు వచ్చినాం. అక్క పటలాలకు ఎందుకు వచ్చింది, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని పాటలు పాడింది, ఎన్ని చేసిందో అక్కని అడిగి తెలుసుకుందాం. శనార్థి అక్క నమస్తే అన్న. అక్క నమస్తే. మీ పాటలు యూట్యూబ్లో ఓ చక్కర కొడుతున్నాయి అక్క. అందుకే మేము వెతుక్కుంటూ మా పల్లె వెలుగులని చిన్న పెట్టి మీ దగ్గరికి వచ్చినాం అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చినందుకు. మా కోసం, మా ప్రేక్షకుల కోసం, మా D6 నుంచి ఒక సాంగ్ మీరు ఒక పాట పాడమని అడుగుతున్నారు అక్క మా ప్రేక్షకులు. ఫస్ట్ ఒక పల్లె సాంగ్ కానీ, ఒక రైతన్న సాంగ్ కానీ స్టార్ట్ చేసుకుందాం అక్క. ఓకే, తప్పకుండా. ఎట్లనే ఓ రాజన్న మన బ్రతుకులు చీకటాయేనన్నా, ఎట్లనే ఓ మాయన్న దేశం ఎటిలేసిపోతుందో చూడన్నా, రాజకీయాలల్లా దోపిడీ దొరలంతా దోచుకుంటున్నారే రాజన్న, చేర్చుకుంటున్నారే రాజన్న, వేషాలు వేస్తున్నారే రాజన్న, మోసాలు చేస్తున్నారే రాజన్న, ఎట్లనే ఓ రాజన్న మన బ్రతుకులు చీకటాయేనన్నా, ఎట్లనే ఓ మాయన్న దేశం ఎటులేసిపోతుందో చూడన్నా. అందరికి అన్నం పెట్టే రైతన్న సాంగ్ ఫస్ట్ వాడి మమ్మల్ని ఎంతో ఆనందింపజేసినాం అక్క. నీకు రైతన్నల నుంచి, మా D6 నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నను ఫస్ట్ యాద్ చేసుకున్నాం మనం. రైతన్న తర్వాతనే ఎవరైనా. రైతులు ఎక్కువ మనం ఎక్కడ లేం కదా. అయితే అమ్మ గురించి సాంగ్ ఏమైనా పాడి రాక? అమ్మ గురించి ఒక సాంగ్ అక్క. అమ్మ ప్రేమ నింగిలా విశాలమైనది, అమ్మ జన్మ విశ్వంలో అందమైనది, అమ్మే మానవ సంపద వృక్షమైనది, అమ్మే ఈ సృష్టికి ప్రతి సృష్టి అయినది, పేగు తెంచి బిడ్డకు జన్మనిస్తది, ప్రేమతో తన గుండెకు హద్దుకుంటది, ఏలు బట్టి బుడి నడకలు ఏపిస్తది, ఏలు బట్టి బుడి నడకలు ఏపిస్తది, అమ్మని తొలి పలుకు విని పరవశిస్తది. జంగ నువ్వు దాని పుల్లంగోయ ఉంటుంది కాక, పుల్లంగోయ మింగినట్టే నువ్వు అట్లా వస్తుంది నీ గొంతు. అంటే అట్లా ఉండాలి. చిన్నప్పుడు జాతరలో దొరుకుతుంది పుల్లంగోయ, చూసినావాక అది వింగినట్టే ఉంది పో నీ గొంతు. నీ గొంతుకో దండం. అమ్మ పాట వాడి నిజంగా మా అమ్మని గుర్తు చేసినట్టుంది. ప్రతి ఒక్కరికి అమ్మ లేని సృష్టి లేదు కాబట్టి మంచి సాంగ్ వాడినావాక. నీకు ధన్యవాదాలు. అయితే మీ అమ్మ నాన్న పేర్లు, మీ కుటుంబం గురించి ఒకసారి చెప్తారాక? మా ఫ్యామిలీ వచ్చేసి మా నాన్న పేరు సాయిలు. 2009లో ఆయన చనిపోయిండు. మా అమ్మ పేరు కలమ్మ. మా అన్నయ్య కోర్ట్ ఎంప్లాయ్ అయిన సంపత్ కుమార్ తన పేరు. మా వదిన భవానీ. మా తమ్ముడు సందీప్ కుమార్. తర్వాత నేను శోభారాణి. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్. అందరూ ఉమ్మడి కుటుంబమే కాక? ఓ చాలా చాలా ఉమ్మడి కుటుంబం, చాలా పెద్ద కుటుంబం ఇది. అయితే ఇప్పుడు మీరు యూట్యూబ్ రాకముందు కూడా కొన్ని సాంగ్స్ వాడిరాకంట ఊర్లో కూడా నేను అడిగినా తెలుసుకున్నా. అట్లాంటివి మరి ఎందుకు రాలేక? నెట్వర్క్ లేనప్పుడు వాడినా కాబట్టి అవి యూట్యూబ్లో పెట్టలేదు. అంటే అప్పుడు యూట్యూబ్ కానీ ఏది లేకుండే. అంటే క్యాసెట్లు ఉన్నాయి కాక, సీడీ క్యాసెట్లు అట్లాంటి దాంట్లో ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. సీడీస్ ఉన్నాయి. సీడీస్ అమ్మకం పోయినాయి కదా. ఆ సీడీస్లో వాడినటువంటి పాట ఒకటి మా కోసం పాడతావాక? తప్పకుండా. అమ్మా నేనొక్క మాట అడుగుతా చెప్పుతావా సమాధానం, విప్పి చెప్పవేదానొక్క మూలం, పెదరాసి పెద్దమ్మ కథలో నాకొద్దమ్మ, చందమామ కథల సోది చెప్పొద్దమ్మా, కష్టాల కడలిలో కష్టజీవుల బ్రతుకు చితికిపోతున్నాయి ఎందుకు, ఎందుకే
ఎందుకే మనకెందుకు ఇంత హీనమైన బ్రతుకులెందుకు ఎందుకే మనకెందుకు ఇంత హీనమైన బ్రతుకులెందుకు భూమున్న భూస్వామి దగ్గర నడుము గట్టిండ్రు బీదోళ్ళు బిగ్గరా ఎన్నో ఎకరాల భూమిని వాళ్ళు దున్నిండ్రు దూపాకలెరగక హలము పట్టని ధరడు ఫలము పొందుతుండ్రు కష్టపడి పేదోళ్ళు కడిపెండి చేస్తుండ్రు కష్టపడి పేదోళ్ళు కడిపెండి చేస్తుండ్రు ఎందుకే ఎందుకే వాళ్ళకెందుకు సెంటు గుంట భూమి లేదు ఎందుకు ఎందుకే వాళ్ళకెందుకు ఈ బానిస బ్రతుకులు ఎందుకు థ్యాంక్ యూ అక్క. ఇలాంటి బానిసత్వాలు వద్దనే సాంగ్స్ కూడా పాడినందుకు మా కోసం. అయితే మీకు ఆర్ఎంపీ డాక్టర్ మీద ఒక మంచి పాట పాడిరంటాక జర ఒక మా ప్రేక్షకుల కోసం జర ఊపిడి ఒక్క సాంగ్ పాడవాక ఆర్ఎంపీ సాంగ్ పాట. ఆర్ఎంపీ అవునక్క అవునక్క. ఓకే. రోజు రాత్రి ఒళ్ళు గరమ్మవుతోందో డాక్టరు సెయ్యి బట్టి చూడు నా బాడీ టెంపరేచరు పానము శరలేక దిగులు పడతాంది మంచము జరణమయ్యేదాకా తన్నాడు నీ బాంచను డాక్టరు డాక్టరు ఆర్ఎంపీ డాక్టరు నా సెయ్యి బట్టి చూడు నా బాడీ టెంపరేచరు ఎట్లా చెప్పుకోను గిట్లా కాలేదు ఎన్నడు చెప్పుకుందామంటే మొగుడు ముదురుకోని మన్నడు డాక్టరు డాక్టరు ఆర్ఎంపీ డాక్టరు నా సెయ్యి బట్టి చూడు నా బాడీ టెంపరేచరు ఎట్లా చెప్పుకోని గిట్లా కాలేదు ఎన్నడు చెప్పుకుందామంటే మగుడు ముదురుకోని అన్నాడు. ఇక మొగడేమో గిట్లా ముసురుకొని పడకపోతే డాక్టర్కి ఏమో చెప్తుంది ఏమి కూడా. ఈ పాట ఎవరు రాసిరాక తెలియదు. పాడింది అయితే మీరే కదాక? పాడింది నేనే. కానీ మంచిగా పాడిరాక ఇక్కడ మొగని చెప్పుదామంటేనేమో మురుసుకొని పనిచేయడా డాక్టర్ గారిని చెప్పుదామంటేనేమో ఆడోళ్ళు అయిపోయాయి. ఏం చెప్పుదామని పాట మంచిగా పాడిరాక యూట్యూబ్లో మాత్రం చక్కర్లు కొడుతుంది, ఎవరు పొనెత్తినా వస్తుంది. అయితే మీకు నచ్చిన పాట అసలు మీరు ఫస్ట్ పాడిన సాంగ్ మీరు ఫస్ట్ పాడిన సాంగ్ ఏది మీకు నచ్చిన సాంగ్? నేను ఫస్ట్ పాడిన సాంగ్ ఏమో ఇందాక పాడిన కదా అమ్మా నేను ఒక మాట అడుగుతా, అది నేను ఇప్పుడు యూట్యూబ్లో వాడిందేమో 2019 ఎండింగ్లో వాడిన పాటనేమో కట్ట మీద కళ్యాప చెట్టు బావో నాది గంటీల జోడు బావో గడనే వడ్డాది చూడు బావో నాది గంటీల జోడు బావో కట్ట మీద కళ్యాప చెట్టు బావో నాది గంటీల జోడు బావో కట్ట మీద కళ్యాప చెట్టు బావో నాది గంటీల జోడు బావో కట్టిన కళ్యాప చెట్టు బావో నాది గంటీల జోడు బావో గడనే వడ్డాది చూడు బావో నాది గంటీల జోడు బావో అరే కట్ట మీద కళ్యాప చెట్టు బావో నాది గంటీల జోడు బావో గడనే వడ్డాది చూడు బావో నాది గంటీల జోడు బావో. థ్యాంక్ యూ అక్క, మస్తు వాడుతున్నావు అక్క. నీ గొంతు వింటుంటే నాకైతే ఏమన్నారు వందే మాత్రం శ్రీనివాస్ యాదకొస్తుండక్క, అంత మంచిగా వాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా వాడతారంట కదా? ఏదో అప్పుడప్పుడు వాడతాం అక్క. మీరు మరి మా కోసం కూడా మీరు ఒక సాంగ్ వాడచ్చు కదన్న? వాడాలక్క, ఏదో అప్పుడు వాడేది. చంద్రుడా నా బాధలు చూసి నవ్వుతున్నావా లేక ఏడుస్తున్నావా చల్లని నీ వెన్నెల చూపుతో దారి చూపుతావా నాకు ధైర్యం చెప్పుతావా మా పేద గుండెల్లో కష్టాల ముళ్ళు పెరిగి గుచ్చుకుంటే తడిసిన కళ్ళు మా పేద గుండెల్లో కష్టాల ముళ్ళు పెరిగి గుచ్చుకుంటే తడిసిన కళ్ళు కారు చీకటి కమ్మేస్తుంటే దారి తెలియక ఒలపోస్తుంటే చంద్రుడా నా బాధలు చూసి నవ్వుతున్నావా లేక ఏడుస్తున్నావా. ఇంతే అక్క, థ్యాంక్ యూ. సూపర్ అన్న. నా వాయిస్ మీరు పొగడడం ఏదో చిన్నగా ఉన్నప్పుడు బాగుంది. సో మీ అంతా సింగర్ కాదక్క, మేము ఏదో ఇంట్లో వాడుకునేటలో ఇంట్లో మీ అంతా ఈ కళాకారుల పోషణ దాంట్లో మా మీ అనేది ఉండదు. మీ గొంతు మా గొంతుకు కంపేర్ చేస్తే ఎట్లుంటుంది అక్క? మీరే కళాకారులు అంటే మీరు పాటలు పాడతారు కదక్క, మీరు సొంతంగా
ఏదైనా ఛానల్ పెట్టుకురా? పెట్టాం. టీవీ రియల్ ఫోక్ ఆడియోస్ అండ్ వీడియోస్ అని పెట్టాం మేము. అందులో పాడిన మా ఓన్ బ్రదరే రాశాడు ఆ సాంగ్. నా ఆసర నువ్వే, నా ఆశలు నువ్వే, నా ఊపిరి నువ్వే, యాడ ఉన్నవో నా గుండెలదిరెనో. ఆసర నువ్వే, నా ఆశలు నువ్వే, నా ఊపిరి నువ్వే, యాడ ఉన్నవో నా గుండెలదిరెనో. తలపులు తెరమని వలపులు దాచిన సింగారమా, మలపులు దిప్పని శ్వాసగా ధ్యాసే బంగారమా. ఎంత చింత చేసిన నా చెంత చేరవైతివయా. నా ఆసర నువ్వే, నా ఆశలు నువ్వే, నా ఊపిరి నువ్వే, యాడ ఉన్నవో నా గుండెలదిరెనో. అవ్వక్క ఎంత ఎంత దాకా చదువుకున్నావాక నువ్వు? నేను ఇంటర్ చదివిన. ఇంటర్ చదివినావు. ఇక లవ్వులు గివ్వులు ఏమన్నా ఉన్నాయాక? లవ్వా అట్లాంటివి ఏమనుకోక ఇట్లా అడుగుతున్నానే. ప్రేక్షకుల కోసం మీ ఫ్యాన్స్ చాలా మంది ఉరుగా అక్క, వాళ్ళ కోసం అన్నా నేను ఒకసారి అడగాలి అక్క. లవ్ అట్లాంటివి ఇప్పుడైతే ఏం లేవు. అంటే ఫ్యూచర్లో ఉన్నాయా? చెప్పలేం. అంటే మీరు ఎట్లా అనుకుంటారు? ఇప్పటివరకు నా మైండ్లో ఆలోచన లేదు. నా గోల్ని రీచ్ అవ్వాలనే ఉంది. సో సో లవ్ అనేది ఏం లేదు పెద్దగా. మరి మీ పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతురు అక్క? పెళ్ళా? పెళ్ళి నా గోల్ని రీచ్ అయిన తర్వాతనే పెళ్ళి. ఇంకేందక్క, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు, ఇంతమంది ఉర్రు అంటే నువ్వు ఆడంగా పోతుంటే సెల్ఫీలు దిగుతుర్రు. నేను సెల్ఫీ దిగుదామని నీ చంగ వచ్చినాక ఇడికి నీకోసం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే అక్క, మీ నాన్నగారు చనిపోయారు అని విన్నాము. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2009లో చనిపోయింది మా నాన్న. అలాగే. సో నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ మాకు మంచి చెడు అంతా మా అమ్మనే చూసుకుంది. సో తను ఇప్పటికీ మా కళ్ళ ముందు మా అమ్మ ఉంది అంటే మేము చేసుకున్న అదృష్టం. మా అమ్మకి 3 సర్జరీస్ అయినాయి. పేగు తీసి బయటికి అతకబెట్టిరనమాట. సో తను బతుకుతుంది అని మేము అనుకోలేదు. కానీ ఈరోజు మా కళ్ళ ముందు ఉండి ఆమె జిహెచ్ఎంసీలో వర్క్ చేసుకుంటూ మమ్మల్ని బతికిస్తుంది అంటే అసలు ఏ జన్మ పుణ్యమో అనుకోవాలి. కానీ నిజంగా నేను అమ్మని ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు. నాన్న లేడు నాకైతే. కానీ నేను మా అమ్మ చచ్చిపోతే మాత్రం నా ఊపిరి అక్కడే ఆగిపోతుంది. అంత ప్రాణం మా అమ్మ అంటే నాకు. ఎంత వస్తుందమ్మా మీ అమ్మకు జీతం? మా అమ్మకు వచ్చేసి 13,000 వస్తుంది. మీకు ఎంత వస్తుందమ్మా?
మాకు సాంగ్కి బట్టి ఉంటుంది కదా, సాంగ్ని బట్టి. మీరు పాడితే వస్తుంది లేకపోతే లేదు అంటే సాంగ్స్ కూడా ఇప్పుడు అన్న రాస్తారని చెప్పారు కదా, అన్ననా తమ్ముడా? అన్న రాస్తారని చెప్పారుగా, అన్నకు ఏ విధంగా వస్తాయి? అన్న పేరు సంపత్ కుమార్. అన్న కోర్ట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి తనకు ఇప్పుడు 20-30 చేంజ్ వస్తాయి. ఇప్పుడు సాంగ్ రాస్తారు కదా, అది ప్రత్యేకంగా దానికోసం ఏమన్నా వస్తాయా? ఇప్పుడు దానికోసం అంటే మా అన్న నా టాలెంట్ని గుర్తించి మా చెల్లె ఉంది కదా అనేసి నా కోసం పెట్టిండనమాట. సో దానికోసం అయితే ఇప్పటివరకు ఏం రాలేదు, ఏమో ముందు ముందు చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అక్క. మా కోసం మీరు యూట్యూబ్లో వాడినటువంటి 2 సాంగ్స్, 2-3 సాంగ్స్ పాడతారా అక్క? ఎక్కువ పాపులర్ అయిన సాంగ్ అక్క, పాపులర్ అయిన సాంగ్స్. ఆర్ఎంపీ డాక్టర్ వాడినా కదా. 18 ఎకరాల భూమి నాదిరో, తొలిసూరు బోరింగు 1000 డ్రైవరో. 18 ఎకరాల భూమి నాదిరో, తొలిసూరు బోరింగు 1000 డ్రైవరో. అరే 18 ఎకరాల భూమి నాదిరో, తొలిసూరు బోరింగు 1000 డ్రైవరో. తొలిసూరు బోరింగు వెయ్యవస్తినే, ఈ భూమిలో నీళ్లు నేను తీయవస్తినే. ఇక వర్షం వస్తట్టుంది అక్క, ఒకటే ఉరుముతుంది. మేము దేవులాడుకుంటా ఎంత దూరం వచ్చినాం మీకోసం. సినిమాల్లో అవకాశం ఏమైనా వచ్చిందా అక్క? సినిమాలో అవకాశం ఇప్పుడే వచ్చిన కాబట్టి సినిమాలో అవకాశం రాలేదు ఇంకా. సో వస్తే మాత్రం పక్కా వదులుకోను అక్క. మేము వెతుక్కుంటూ నీ దగ్గర రావడం చాలా సంతోషకరం అక్క. మీరు ఇట్లనే పాటలు పాడుకుంటా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మా D6 నుంచి ప్రత్యేకంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం అక్క. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు కూడా నాలాంటి వాళ్ళని వెలికి తీసి మాట్లాడి, మా ప్రయత్నమే అదక్క, వాళ్ళతో మాట్లాడి ఇంట్లో ఉన్న మా అమ్మాయిల్ని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని కూడా బయటికి తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయిలు ఎంతో ఆర్థికంగా, మానసికంగా, ఆర్థిక పరంగా బయటికి వెళ్ళనే ఉన్నారు కదా, వెళ్ళలేని వాళ్ళు. సో వాళ్ళని మీరు వెలికి తీయడమే మీ రక్షణ కాబట్టి మీకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అక్క. చాలా చాలా మంచి ప్లాన్ చేశారు D6 పల్లె వెలుగు అని. సో మీరు అందరినీ ఇట్లనే వెలికి తీసి అందరినీ ప్రజలకు పరిచయం చేసి, సో అందరికీ పరిచయం చేయాలని నా యొక్క మనవి. ప్రత్యేకంగా మీకు, మీ టీంకి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీ సింగర్ శోభారాణి. థ్యాంక్ యూ అక్క. మనం ఎన్నో ఊర్లు తిరుగుకుంటూ ఈ ఈరపట్నం దగ్గర ఉన్న ఈ పల్లె వెలుగును ఎత్తుకుంటూ మనం ఇంత దూరం వచ్చినాం. ఇట్లాంటి వాళ్ళను ఎంతోమందిని కలిసి వాళ్ళ లోపల ఉన్న కళను ఈ ప్రపంచానికి చూపించడమే మా లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరుతున్నాం. అన్న కళాకారులు ఎక్కడున్నా మీకోసం వస్తున్నానే, మీ ధనాధన్ యాదన్న మీకోసం బయలుదేరిండు. మీ కళను ప్రపంచానికి చూపించేంత వరకు నిద్రపోడు ఈ యాదన్న. అందరికీ శనార్థులు. ఈ D6 ధనాధన్ యాదన్న.